మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అంటున్నాను కదండి, అంటే ఈ ప్రొసీజర్ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు ఇది? స్టెంటింగ్ అనగానే జనాల్లో ఉండే ఏంటంటే హార్ట్లో వెళ్ళి స్టెంట్ వేయించుకున్నాం. ఇది మనం ఎంత మినిమం నాలెడ్జ్ ఉన్న పర్సన్ అడిగినా కానీ హార్ట్కి యాంజియోగ్రామ్లు చేస్తారు, హార్ట్కి స్టెంట్లు వేస్తారు అనేది చెప్తారు. బట్ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే హార్ట్కే కాదు, బాడీలో అన్ని పార్ట్స్కి రక్తనాళాలు ఉంటాయి, అన్నిటికీ రక్త సరఫరా అవసరం. సో ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్లో రక్తనాళాలు మూసిపోతాయి అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడము, లేకపోతే స్మోకింగ్, హైపర్ టెన్షన్, వీటి వల్ల హార్ట్లో రక్తనాళాలు ఏవైతే అదే రిస్క్ ఫ్యాక్టర్ బాడీలో అన్ని పార్ట్స్ వల్ల ఉంటాయి, అన్ని పార్ట్స్కి రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మెయిన్ చేసేది ఏంటంటే ఈ రక్తనాళాలు ఓపెన్ చేస్తామండి. ఒక కార్డియాలజిస్ట్ హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో స్టెంట్ పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో మేము కూడా బాడీలో మిగతా రక్తనాళాలు ఓపెన్ చేస్తాం. సో ఇదే కాలుకి వెళ్ళే సర్క్యులేషన్నే బ్లాకేజ్ ఉంటే దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటాం. అంటే కాళ్ళకి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం వల్ల అవి బ్లాక్ అయిపోతాయి. ఇది ఇనీషియల్ స్టేజెస్లో మనకి క్లాడికేషన్ పెయిన్ లా తెలుస్తుంది. క్లాడికేషన్ పెయిన్ అంటే అర్థం ఏంటంటే మనం రెస్ట్లో ఉన్నప్పుడు కాలుకి పెద్దగా బ్లడ్ సర్క్యులేషన్ అవసరం లేదు, ఏమీ ఉండదు. బట్ ఎప్పుడైతే ఒక 4 అడుగులు వేస్తామో సర్క్యులేషన్ కావాలి, ఆ మజిల్స్ అవి పంప్ చేయడానికి, మనం నడవాలన్నా పరిగెట్టాలన్నా బ్లడ్ సప్లై ఉండాలి, అప్పుడే అవి యాక్టివ్గా పనిచేయగలుగుతాయి. బట్ ఆ బ్లడ్ సప్లై రావాలి అంటే ఈ వెళ్ళే సిస్టమ్ అంతా కూడా ఎక్కడ బ్లాక్స్ లేకుండా ఉండాలి, అప్పుడే సరిపడా బ్లడ్ అందుతుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్స్ ఉంటాయో ఏమవుతుందంటే ఆ మజిల్స్కి సరిపడా బ్లడ్ అందదు, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ దానికి రీచ్ అవ్వదు. అలా రీచ్ అవ్వకపోవడం వల్ల ఆ మజిల్స్ క్రాంప్ వచ్చేస్తుంది. క్రాంప్స్ వచ్చేసి అక్కడ మనిషి ఆగిపోతాడు. మళ్ళీ ఆ క్రాంప్ సెట్ అయ్యి, ఎందుకంటే సర్క్యులేషన్ రెస్ట్ తీసుకుంటే అంత సర్క్యులేషన్ అవసరం ఉండదు కాబట్టి ఒక 10 నిమిషాలు, పావు గంట రెస్ట్ తీసుకుంటే ఆ మజిల్స్ అవి మళ్ళీ ఫ్రీ అవుతాయి. మళ్ళీ 100 అడుగులు, ఒక 300 అడుగులు, 400 అడుగులు నడవగానే మళ్ళీ క్రాంప్స్ వచ్చేస్తాయి. సో దీన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాము. ఆ ఎంత దూరం నడుస్తున్నారో వితౌట్ ఎనీ క్రాంప్స్ దాన్ని క్లాడికేషన్ డిస్టెన్స్ అంటారు. ఇది అర్లియస్ట్ అనమాట. సో కాలుకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయింది అని చెప్పడానికి ఇది అర్లియస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ 99% మంది ఇది రికగ్నైజ్ చేయరు. ఇదేదో రోజు మనం పని చేస్తుంటే నొప్పులు వస్తున్నాయి అనుకోవడము, లేకపోతే ఈరోజు పని ఎక్కువైంది కాబట్టి ఈరోజు నొప్పి ఉంది అనుకోవడము, ఇలాగే వదిలేస్తారు తప్ప ఓకే మనకి కాళ్ళకి ఏదో నొప్పులు వస్తున్నాయి, దీనికి ఏదో ఇష్యూ ఉండాలి, లేకపోతే అక్కడికి ఏదో జండు బాము అమృతాంజనం రాసుకొని కాలం గడిపేయడం తప్ప ఇది ఐడెంటిఫై చేయరు. చాలామంది మాకు వచ్చే 10 కేసులో 9 మంది గ్యాంగ్రీన్ అయిపోయి, అంటే వేళ్ళు నల్లగా అయిపోయో, కాళ్ళు నల్లగా అయిపోయో, లేకపోతే కాలు పుండు పడ్డది మానట్లేదనో వస్తుంటారు. సో యూజువలీ మనకి డే టు డే మన యాక్టివిటీలో ఏదో ఒక పుండు పడుతూ ఉంటుంది, ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది. బట్ ఆ దెబ్బ అంతటా అదే నయం అయిపోతూ ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ ఎవరికైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదో ఆ పుండు మానదండి. అది ఎందుకంటే మనకి ఏదైనా మానాలి అంటే అక్కడ ఏమి ఉండాలి, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అందాలి, దానికేమో ఎంతో కొంత న్యూట్రిషన్ వెళ్ళాలి. ఆ న్యూట్రిషన్ కానీ మెడిసిన్ కానీ వెళ్ళాలి అంటే అది బ్లడ్ వల్ల వెళ్తుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందదో దానికి ఆ న్యూట్రిషన్ అందదు, దానికి ఆ మెడిసిన్ కూడా అందదు. కాబట్టి ఆ పుండు మానకుండా అలా పెద్దదైపోవడం, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో కాలు కట్ చేసేయడం, పాదం కట్ చేసేయడం, వేళ్ళు కట్ చేసేయడం ఇవన్నీ జరుగుతాయి. సో మనం కానీ కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ఇంకా మొత్తం కాలు అది నల్లగా అవ్వలేదు, ఈ సర్క్యులేషన్ తాలూకు ఇబ్బంది ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని మనం బలూన్ పెట్టో స్టెంట్ పెట్టో ఓపెన్ చేయగలిగితే ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. యూజువల్గా ముడుకు పైన వాటికి స్టెంట్లు పెడతాము, ముడుకు కింద వాటికి అయితే స్టెంట్ కూడా అవసరం లేదు, జస్ట్ బలూన్ పెట్టి ఓపెన్ చేస్తాం. ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ముందు అనుకున్నట్టే ఎక్కడ కట్ చేసేది అది ఏమీ ఉండదు. మనం ఎందుకు యాంజియోప్లాస్టిక్ ప్రొసీజర్స్ అన్నీ అసలు ఎనస్థీషియా కూడా ఇవ్వకుండా చేయగలుగుతున్నాము అంటే దేవుడు మనకి ఒక వరం ఇచ్చాడండి. ఈ రక్తనాళాల లోపల మనకి పెయిన్ పర్సీవ్ చేసే సెన్సేషన్ లేదు. ఓకే, అందుకే మనకి ఇప్పుడు పైనుంచి కింద వరకు బ్లడ్ వెళ్తున్నా కానీ మనకు తెలియదు. మనకి ఇప్పుడు స్కిన్ మీద ఒక నీటి చుక్క వెళ్తే మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే స్కిన్ మీద ఆ టచ్ రిసెప్టర్స్ ఉంటాయి. బట్ ఈ లోపల అది లేదు. నిజంగా భగవంతుడు ఇచ్చుంటే మనకి పైనుంచి కింద వరకు రోజు అలాగే కంటిన్యూస్ గా బ్లడ్ వెళ్ళేది మనకు తెలుస్తూనే ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ బ్లడ్ వెజల్ లోపల అది పర్సీవ్ చేయదు మనం ఏం పాస్ చేసినా. సో దాని లోపల మనం స్టెంట్లు పెట్టినా, బలూన్ పెట్టినా, లేకపోతే మనం కెథేటర్స్, పైప్లు అన్ని పెట్టినా కానీ ఎటువంటి పెయిన్ అది ఉండదు. సో ఆ అడ్వాంటేజ్ వల్ల మనం ఎనస్థీషియా కూడా అవసరం లేకుండా ఈ ప్రొసీజర్స్ అన్ని చేయగలుగుతాం. అండ్ ఇవన్నీ యాంజియోప్లాస్టీ అంటే
జస్ట్ రక్తనాళాన్ని చిన్న నీడిల్ పెట్టి చేసే ప్రొసీజర్స్ కాబట్టి ఎక్కడ కట్ చేసేది కానీ ఓపెన్ చేసేది కానీ కుట్లేసేది కానీ మత్తి ఇచ్చేది కానీ ఏమీ ఉండవు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ డే కేర్ ప్రొసీజర్స్.